Hey guys, how are you? Hope you all are doing great. Nenu mi Usha Kiran. Welcome to my channel Travel with Usha Kiran. So guys, ee roju manamaithe Vietnam country lo unna Hanoi city lo unnamu. Total overall Vietnam vachesi 10th day and only Hanoi lo vachesi 2nd day anamata. So పొద్దున్నే రూమ్ అయితే చెక్అవుట్ చేసేసాము. ఆల్రెడీ మొన్న వీడియోలో లాస్ట్ వీడియోలో పెట్టాను. మేము ఎక్లిప్స్ హోటల్కి వెళ్ళామన్నమాట. 1 డే తీసుకున్నాము. సో తీసుకున్న తర్వాత జస్ట్ ఒక నైట్ అక్కడ స్టే చేసి మార్నింగ్ ఫ్రెష్ అప్ అయిపోయి హెడ్ బాత్ అది చేసేసి ఇంకా చెక్అవుట్ చేసి లగేజ్ అక్కడే పెట్టేశాము. ఆ హోటల్ పక్కనే ఒక 5 minutes వాకింగ్ డిస్టెన్స్లో మనకి అన్ని టూర్స్ అండ్ ట్రావెల్స్ ఉంటాయి. అక్కడికి వెళ్ళి సాపాకి నైట్ స్లీపర్ బస్ అయితే బుక్ చేసేసుకున్నాం అనమాట. పర్ పర్సన్ స్లీపర్ హానోయ్ నుండి సాపాకి 800 రూపీస్ పడింది, ఇండియన్ రూపీస్. నాకు ప్రిన్స్కి ఇద్దరికి కలిపి 5 lakh వియత్నామీ డాంగ్స్ పడింది అనమాట. సో స్లీపర్ బస్ ఎలా ఉండబోతుంది నైట్ చూపిస్తాను ఇదే వీడియోలో. సో ఇప్పుడైతే ప్రెజెంట్ వియత్నాంలో ద మోస్ట్ బ్యూటిఫుల్ ప్లేస్ హానోయ్లో ఉంది. అది ఏంటంటే ఇన్సెన్స్ విలేజ్. చూసారు కదా, మొత్తం అగరబత్తులు తయారు చేస్తారనమాట, అగరబత్తుల ఫ్యాక్టరీ. సో ఇది మొత్తం చాలా బ్యూటిఫుల్గా ఉండబోతుంది లొకేషన్. వీళ్ళు ఎలాగ జీవిస్తున్నారు, వీళ్ళు ఎలా తయారు చేస్తున్నారు, వీళ్ళు జీవనోపాధికి ఏం చేస్తున్నారు అవన్నీ చూపించబోతున్నాను. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక లైక్ కొట్టి ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఇక్కడ హానోయ్లో మనకు అడుగడుగున ఇలా టూర్స్ ట్రావెల్స్ ఉంటాయన్నమాట. వీళ్ళ దగ్గరికి వచ్చి మనం జస్ట్ ఏ ఊరు వెళ్ళాలనుకుంటున్నామో టికెట్స్ కానీ ఏ ప్లాన్ ఏదైనా సరే ఎక్కడికన్నా వెళ్ళాలన్నా కూడా లోకల్లో సైట్ సీయింగ్ వీళ్ళని అడిగితే వీళ్ళు చెప్పేస్తారు. చూడండి, ఈ అమ్మాయి నేను $20 పే చేశాను అనమాట. సో సాపాకి మనకి ఇక్కడ హానోయ్ నుండి సాపాకి బస్ అయితే బుక్ చేసి ఇచ్చింది అమ్మాయి. స్లీపర్ అనమాట. మీకు నైట్ చూపిస్తాను స్లీపర్ ఎలా ఉండబోతుందో. రూమ్ చెక్అవుట్ చేసి బయటకు వచ్చాం కదా, 10 అవుతుంది పొద్దున్నే. సో వియత్నాం వాళ్ళందరూ చూడండి, రోడ్ సైడ్ మనం ఇడ్లీ, ఉప్మా, వడ, దోశ ఎలా తింటాం అలాగే వీళ్ళు ఏం తింటున్నారో తెలుసా? పుచ్చగింజలు, గుమ్మడి గింజలు, జ్యూస్లు మొత్తం ఇలా హెల్దీగా తింటున్నారు పొద్దున్నే. ఇక్కడ హానోయ్ నుండి ఇన్సెన్స్ విలేజ్ 35 కిలోమీటర్లు వచ్చింది. 1.5 జర్నీ పడింది. మేము స్కూటీ మీద వచ్చేసాము, చాలా ఈజీగా వచ్చేసాము. దారంతా కూడా కొంచెం చల్లగా ఉంది, ఎందుకంటే ఈరోజు వర్షం పడింది పొద్దున్నే హానోయ్లోని. సో ఇదైతే చాలా బ్యూటిఫుల్ ప్లేస్. కానీ 35 కిలోమీటర్లు ఎంత దూరం వెళ్ళి ఇది ఒక్కటే ఉంది చూసారా అంటే, బట్ ఈ ప్లేస్ అయితే డిసప్పాయింట్ చేయలేదు, ఎందుకంటే ఫొటోస్ వీడియోస్ బాగానే తీసుకున్నాం. సో ఇక్కడ రాను పోను 70 కిలోమీటర్లు పడింది. బట్ అలాగే వెళ్ళి ఇది ఒక్కటే చూసి మళ్ళీ బ్యాక్కి హానోయ్ వెళ్ళిపోయామన్నమాట. మనం బండి మీద వచ్చాం కాబట్టి పెట్రోల్ ఒక 50,000 వియత్నామీ డాంగ్స్ కొట్టించామంటే 150 రూపాయలు ఇండియన్ రూపీస్. అదే మనము క్యాబ్ వాళ్ళని పట్టుకొని వెళ్ళాలంటే డే టూరు 2000 ఇండియన్ రూపీస్ తీసుకుంటారు ఒక్కొక్క పర్సన్కి, 70 కిలోమీటర్లు రానుపోనికి. వావ్, చూసారు కదా ఈ మొత్తం ఎట్లా పెట్టారో. ఇవి మొత్తం అగరబత్తులు ఎంత బ్యూటిఫుల్గా పేర్చారో. చక్కగా పూల గుత్తుల్లా పెట్టారు కదా, చూడండి. ఇవన్నీ ఎంట్రీ ఫీజు వచ్చేసి 50,000 వియత్నామీ డాంగ్స్ అనమాట. అంటే మన కరెన్సీలో ఇంచుమించు 160 రూపాయలు ఒక్కొక్క పర్సన్కి. స్మెల్ అయితే ఏం రావట్లేదు, బట్ ఇవి చూడడానికి అయితే రకరకాలుగా పేర్చి ఉంచారు. నాకు తెలిసి ఓన్లీ స్టిక్స్ వరకేనేమో, దీనికి ఇంకా అది అంటించేది మందు ఇంకా పెట్టలేదు అనుకుంటున్నాను. ఇలా వచ్చిన వాళ్ళందరికీ కూడా ఇక్కడ విజిటింగ్కి టోపీలు ఇస్తారు. ఇది వియత్నాం కంట్రీ వాళ్ళు ఇలా పెట్టుకుంటారనమాట. ఇది వీళ్ళ ఆచారమో మరేమో తెలియదు, వీళ్ళ ట్రెడిషను. ఇలా ఉండడం వియత్నామీస్ ట్రెడిషన్ అనమాట. ఇది నెత్తి మీద ఉండాలి. ఇది ఎండ నుండి కాపాడుతుంది, వాన నుండి కాపాడుతుంది. చాలా స్టైలిష్గా వింతగా కూడా ఉంటుంది. సో ఇది వీటితో ఇక్కడికి వచ్చి ఫోటో తీసుకుంటే ఇది వియత్నామీ స్టైల్ అనమాట. సో ఇవి చూడండి, మొత్తం గోడలాగా పేర్చారు కదా. ఈ గోడ మొత్తం పుల్లలు, బ్యాంబూ వెదురు నుండి చిన్న పుల్లల్లాగా తీసి పెట్టారు అగరబత్తులు తయారు చేయడానికి. ఈ అంత ఇన్పుట్ ఎక్కడి నుండి వస్తుంది తెలుసా? ఈ విలేజ్లో ప్రతి ఒక్క ఇంట్లోని కూడా బ్యాంబూ కర్రలు తెచ్చి ఇలాగ చెక్కల కింద చేసి ఎండబెట్టి వాటిని ఇలా చిన్న పుల్లల కింద చేసి ఇస్తారనమాట. ఇక్కడ వియత్నామీ వాళ్ళ ట్రెడిషనల్ బట్టలు కూడా ఇస్తున్నారు, రెంట్కి ఇస్తారనమాట. ఇవి వేసుకొని అక్కడ నెత్తి మీద టోపీ పెట్టుకొని మీరు ఫోటోలు వీడియోలు కావాలంటే చేసుకోవచ్చు. ఇందాక చూపించాను కదా, స్టోర్ చేశారు. ఈ చెక్క నుండి పుల్లలు సన్నగా తీసారనమాట. ఇవి అక్కడ స్టోర్ చేశారు కదా, ఆ స్టోర్ చేసి వీళ్ళకి ఎన్ని కావాలో అన్ని ఏ రోజుకి ఆ రోజు ఇలా తీసుకుంటారనమాట. ఇలా తీసుకొని ఇలాగ బయట పెట్టుకుంటారు. పెట్టుకున్న వాటికి ఇలాగ ఫస్ట్ రంగులు వేస్తారనమాట, రకరకాల రంగులు.
చూడండి ఇవన్నీ స్టోర్ రూమ్లో పెట్టేశారు. ఇవన్నీ కూడా స్టోర్ రూమే. ఇప్పుడు మనకి ఏమేమి కలర్స్ కావాలి అనేది ఇలా ఆ పుల్లలకి నీట్గా రంగులు వేస్తారనమాట. చూడండి ఎంత చక్కగా వేశారు కదా. మొత్తం ఇవన్నీ అవే, అంటే రోజుకి వీళ్ళకి ఎంత ప్రొడక్షన్ చెయ్యాలి ఎంత అనే దాని మీద ఇట్లాగా చేస్తారు. చూడండి ఇవి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో కదా, కలర్ఫుల్గా. ఏదో గంధం చెక్క సగానికి కోసేసినట్టు మధ్యలో. సో రంగులు వేసిన పుల్లల్ని బయట ఇలాగా గుత్తుల్లా బొకేలా పెట్టారు. వాటిని మళ్ళీ వేరే ప్రాసెస్ చేసి ఇలాగ అగరబత్తులా తయారు చేసి ఎండబెడుతున్నారు. ఈ అగరబత్తి పుల్లలకి మందు ఎలా పెడుతున్నారు, ఈ అగరబత్తులు ఎలా చేస్తున్నారు చూడండి. న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ యూజ్ చేసి దాన్ని దాల్చిన చెక్క ఇలాంటివన్నీ వేసి గ్రైండ్ చేసి వాటిని ఇలాగ అగరబత్తుల్లా తయారు చేస్తున్నారు. సో ఫైనల్గా రెడీ అయిన అగరబత్తుల్ని ఇంకా డిస్ట్రిబ్యూట్ చేసి అమ్మేస్తారనమాట. ఒకవేళ ఈ విలేజ్ విజిట్ చేసిన వాళ్ళకి ఎవరికన్నా కావాలన్నా కొనుక్కోవచ్చు. ఫస్ట్ ఆ స్టిక్, బ్యాంబూ స్టిక్ నుండి అసలు కలర్గా ఎలా వేస్తున్నారో చూడండి. ఇలాగ కలర్ నీళ్లు పెట్టి వీటిలలో ఆ పుల్లల్ని సగం వరకు ముంచి కావాల్సిన రంగును వేస్తారు. ఇవాళ అయితే మేము వచ్చే రోజుకి ఈ పింక్ కలర్ ప్రొడక్షన్ అయితే జరుగుతుంది అగరబత్తి పుల్లలవి. సో చూడండి బండిల్స్ కలర్ వేసి ఎట్లా చుట్టు పెట్టారో, ఏదో ఎర్ర చందనంలా కనబడుతుంది దూరం నుండి. హే గాయ్స్, చూసారు కదా, ఇదే ఇన్సెన్స్ విలేజ్ అనమాట. అగరబత్తులు తయారు చేస్తున్నారు, చేయూత పనులు అంటారు కదా, అట్లా అనమాట. సో మొత్తం అంతా కూడా మాన్యువల్ గా అంతా చేస్తున్నారు. మొత్తం రా మెటీరియల్ చెక్క నుండి చిన్న పుల్లలు చేస్తారు. ఆ పుల్లలకి రంగులు వేస్తారు. రంగులు వేసి వాటిని ఇలా నీట్ గా ఎండబెడతారు. సో ఫైనల్ గా చూపించాను కదా ఇందాక, అవి ఇలాగ అగరబత్తుల కింద చేసి ప్యాక్ చేసి అమ్ముతారు అనమాట. ఇక్కడ నుండి బ్యాక్ వెళ్ళిపోతున్నాం. హానోయికి 1.5 గంటల జర్నీ పడుతుంది, 35 కిలోమీటర్లు. అట్మాస్ఫియర్ బాగుంది. వెళ్ళే దారంతా చూడండి డక్స్ మొత్తం ఇవన్నీ కూడా ఈ బాతుల్ని పెంచుతున్నారు. మనకు కోళ్ళ ఫారం ఎలాగా వీళ్ళకి అలాగనమాట. బాగా తినేస్తారు వీళ్ళన్నిటిని. హే గాయ్స్, ఇప్పుడైతే వెదర్ చాలా కూల్ గా ఉంది. సో ఇన్సెన్స్ విలేజ్ నుండి మనకి బ్యాక్ రావడానికి 35 కిలోమీటర్స్, అప్రాక్సిమేట్ గా 1.5 అవర్ వెళ్ళడానికి, 1.5 అవర్ రావడానికి. టోటల్ 35, 70 కిలోమీటర్స్ పడింది. బట్ వెళ్ళినందుకు అయితే లొకేషన్ నేను డిసప్పాయింట్ చేయలేదు. అండ్ అక్కడ నుండి ఇంకా బ్యాక్ మన ప్లేస్, హోటల్ ఉండే ప్లేస్ దగ్గరకు వచ్చాం. అక్కడ నుండి 3 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉన్న టెంపుల్ ఆఫ్ లిటరేషన్ అనే ఒక టెంపుల్కి వచ్చామన్నమాట. దీనికి చాలా పెద్ద చరిత్ర ఉంది. అండ్ టికెట్ తీసుకొని లోపలికి వెళ్తా మాట్లాడుకుందాం రండి. సో టెంపుల్ అయితే టికెట్ తీసుకొని రావాలి. 1,40,000 అయింది మా ఇద్దరికి. అంటే ఇంచుమించు ఇద్దరికి 250 తీసుకున్నారు. అంటే 500 ఇండియన్ రూపీస్ అనమాట. ఒక టూరిస్ట్ గైడ్లు ఉంటారనమాట. ఎందుకంటే ఏ ప్లేస్ అయినా మనకి తెలియదు. అండ్ వీళ్ళు లాంగ్వేజ్ మనది అర్థం చేసుకోలేరు కూడా. సో మనం ఏమైనా చెప్తున్నా కూడా వీళ్ళకి అర్థం కాదు. వీళ్ళందరూ ఎడ్యుకేటెడే, కానీ వీళ్ళ ఎడ్యుకేషన్ ఎక్కడి వరకు అంటే వితిన్ వీళ్ళ కంట్రీ వరకే. వాళ్ళు చెప్పేది అసలు మనకి ఏం అర్థం కాదు, మనం చెప్పేది వాళ్ళకి అర్థం కాదు. సో టూరిస్ట్ గైడ్ని పెట్టుకొని వస్తారు ఫారినర్స్ ఇక్కడికి. సో లోపలికి వచ్చాము. ఇక్కడ కోనేరు లాగా ఉంది చూడండి. ఏ టెంపుల్ కన్నా కోనేరు ఉంటుంది అన్నట్టుగా ఇక్కడ కూడా కోనేరు ఉంది. మరి ఇది హిందువుల టెంపుల్ ఏమో తెలీదు. లోపలికి వెళ్ళి చూద్దాం ఒకసారి. చూడండి చాలా మంది ఉన్నారు టూరిస్ట్. ఇది చాలా టూరిస్ట్ అట్రాక్షన్ ప్లేస్ అనమాట. ఇక్కడికి చాలా మంది చైనా వాళ్ళు, కొరియా వాళ్ళు వీళ్ళందరూ వస్తున్నారనమాట. ఇక్కడ తాబేల్ని వీళ్ళు చాలా లక్గా భావిస్తారనమాట. ఈ తాబేలుకి దండం పెట్టుకుంటారు. మన ఇండియాలో టెంపుల్ అంటే గోపురం కనబడుతుంది, వాటి మీద బొమ్మలు ఉంటాయి. బట్ వియత్నాంలో ఏంటో పెంకుటిల్లు లాగా ఉండి వాటిని ఇలాగ నీట్గా అలంకరిస్తున్నారు. ఇందాక చెప్పాను కదా, ఇక్కడ తాబేల్ని బాగా నమ్ముతారనమాట. దాన్ని ముట్టుకుంటే లక్ అని చెప్పి దాని కోరికలు దాని చెవిలో చెప్తారు. ఇంకా జనాలు ఏం చేస్తే మా ఊడు కూడా అదే చేస్తాడు కదా. ఇంకా వాళ్ళని చేయడం చూసి ఇంక ఈయన కూడా వెళ్ళి దాని బుర్ర పట్టుకొని మొక్కుతున్నాడు. ఈ టెంపుల్ వచ్చేసి 1070 సంవత్సరంలో కట్టారంట. అంటే ఇంచుమించు ఒక 1000 సంవత్సరాల బ్యాక్ అప్పుడు ఇది కట్టిన టెంపుల్ ఇది. సో దీనికి 1000 సంవత్సరాల చరిత్ర ఉంది ఈ టెంపుల్కి. ఫస్ట్ అయితే ఇక్కడ ఈ టెంపుల్ కనుక్కున్నారు. ఫస్ట్ ఇది యూనివర్సిటీ కింద కూడా ఉండేదంట.
అలా 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 స్పాన్సర్షిప్ మీద ఇలా కొంచెం పెద్ద టెంపుల్ కట్టారనమాట. కానీ ఇది ఈ గుడి మాత్రం 1000 సంవత్సరాల చరిత్ర ఉన్న గుడి. సో అక్కడ నుండి ఓల్డ్ క్వార్టర్కి వచ్చేసి అక్కడ మేము డిజిటెక్ అనే షాప్లో ఐఫోన్ కొన్నామన్నమాట. ఎంత పడింది ఏంటి నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఆకలి దంచేస్తుంది. ఇండియన్ గేట్ అనే రెస్టారెంట్కి వచ్చాము. 500 ఇండియన్ రూపీస్ తీసుకున్నాడు. కడుపు నిండా కూడా పెట్టలేదు. ఇంకా బైక్ రిటర్న్ చేసి మన పాస్పోర్ట్ బ్యాగ్ తీసేసుకున్నాము. 9:30కి మనకి మినీ బస్ వచ్చింది. అక్కడ నుండి మనకి పెద్ద బస్ దగ్గరికి తీసుకెళ్ళింది. సో నైట్ 10ంటికి బస్ ఎక్కితే పొద్దున్న 6ంటికి సాపాలో దిగిపోయామన్నమాట. సో సాపా వీడియోస్ రాబోతున్నాయి. సో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్.